తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఇలా ఉండాలి. చేస్తున్న పనిని దీర్ఘకాలం చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ పనిని చేస్తున్నా 100% ఎఫర్ట్ పెట్టాల్సిందే. హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ చేయటం కూడా నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ సామర్థ్యాలను పెంచుకుంటూ ఉండాలి. కృషి, అంకితభావం, పట్టుదల ఉండాలి. ఒకప్పుడు మన దేశంలో 80% ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. వ్యవసాయం పైన ఆధారపడి జీవించేవారు. వారికి కష్టపడటం బాగా తెలుసు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంట మొత్తం పాడైపోతుంది. అందుకని కష్టపడి పని చేసేవారు. ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే వారి కష్టానికి తగిన ఫలితం లభించేది. ప్రస్తుత పరిస్థితులలో పట్టణ జనాభా పెరిగిపోయింది. రకరకాల వృత్తులు, వ్యాపారాలు చేస్తూ కష్టపడుతున్నారు. కానీ అనుకున్నట్లుగా ఫలితం సాధించలేకపోతున్నారు. మాకు అదృష్టం కలిసి రావటం లేదని చాలా మంది వాపోతూ ఉంటారు. కలిసి లేదని 4 రోజులకు ఒక పనిని మారుస్తూ పోతే ఎందులో కూడా పర్ఫెక్ట్ కాలేరు. చేస్తున్న పనిని దీర్ఘకాలంగా చేయటం వల్ల మంచి అనుభవం వస్తుంది. దాంతో సంపాదించే మార్గం సులువుగా తెలుస్తుంది. మనం ఏ పనినైతే చేస్తున్నామో దాన్ని పూర్తిగా అంకిత భావంతో చేయాలి. ఆటో నడపటం తక్కువ పని అనుకొని పైలట్ పని ఎంత బాగుంటుంది కదా అనుకోవటంలో అర్థం లేదు. మనం ఏ పనిని చేస్తున్నామో అందులో 100% ఎఫర్ట్స్ పెట్టి పని చేస్తున్నప్పుడు తప్పకుండా విజయం లభిస్తుంది. విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయటం మాత్రమే సరిపోదు. అందుకు అవసరమైన అనుభవాన్ని, జ్ఞానాన్ని కూడా పొందాలి. ఏ రంగంలో నైపుణ్యం సాధించాలన్నా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా విజయం పొందుతారు. ఆర్థికంగా బలపడే విధంగా మంచి డబ్బు కూడా సంపాదించగలరు అంటున్నారు నిపుణులు. విజయానికి సమయం అమూల్యమైన ఆస్తి. వృధాగా పోనివ్వకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరిగ్గా ప్లాన్ చేసి పని చేస్తే విజయం సాధించగలరు. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా జీవితంలో డబ్బు సంపాదించలేరు. ప్రస్తుతం కంప్యూటర్ యుగం నడుస్తోంది. సిస్టమ్ ముందు కూర్చొని పొలం పని చేసినట్టు కష్టపడి పని చేయక్కర్లేదు. హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ చేయటం ముఖ్యం. విజయం సాధించాలంటే కష్టపడి పని చేయటం మాత్రమే సరిపోదని, అందుకు అవసరమైన అనుభవం, జ్ఞానం కూడా ఉండాలి. ఏ రంగంలో నైపుణ్యం సాధించాలన్నా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. ఆర్థికంగా బలపడే విధంగా మంచి డబ్బు కూడా సంపాదించగలరు. డబ్బు సంపాదించాలంటే కొన్ని రిస్కులు తీసుకోవటం తప్పనిసరి. అందువల్ల భయంతో అవకాశాలను పోగొట్టుకునేవారు ఎప్పుడూ విజయం సాధించలేరు. ఆలోచనాత్మకంగా రిస్క్ చేయండి. విజయం ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా రాత్రికి రాత్రే విజయం లభించదు. విజయం సాధించాలంటే ఓర్పు, అంకితభావం, పట్టుదల అవసరం. ఓర్పు, అంకితభావంతో పనిచేసే వ్యక్తులు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే విజయం సాధిస్తారు. మంచి డబ్బు సంపాదిస్తారు. నీతి, నిజాయితీ, నైతికత జీవితంలో విజయానికి ముఖ్యం. నిజాయితీగా ఉంటూ నైతిక విలువలు పాటించే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. విజయ శిఖరాలకు చేరుకుంటారు. ఆలోచన సానుకూలంగా ఉండాలి. సానుకూల ఆలోచనే విజయానికి ఆధారం. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు ప్రతి సందర్భంలోనూ విజయానికి మార్గాన్ని కనుగొంటారు. సంపాదన మార్గంలో ముందుకు సాగుతారు. సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు సహాయం చేయండి. సంతోషాన్ని కలిగించడమే కాదు, అనేక విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే వ్యక్తులు ఇతరుల నుంచి సహాయం పొందుతారు. జీవితంలో విజయం సాధిస్తారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించవచ్చు. విజయం అనేది నిరంతర ప్రక్రియ అని కూడా గుర్తుంచుకోవాలి. విజయం ఒక్క రాత్రిలో లభించదు. అందువల్ల ఓర్పు, అంకిత భావంతో పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఆశను వదులుకోవద్దు. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఆనందంగా ఉండటం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టే మనకు ప్రతిఫలం లభిస్తుంది. రిస్క్ తీసుకోకుండా వచ్చిన దాంతో ప్రశాంతంగా ఉంటాము అనుకుంటే కూడా నష్టమేమీ లేదు. డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటే పొరపాటే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.